హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెదర్కి సంబంధించి జెన్యూన్ అండ్ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఏపీలో మళ్లీ వానలు దంచి కొట్టనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రభావంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే 4 రోజుల పాటు ఏపీలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడన ప్రభావంతో ఈ రోజున పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటుగా అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆయా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పలు చోట్ల కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం, ఆలూరు సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో, తూర్పు గోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మనాథ్ వెల్లడించారు. ఆ తర్వాత 4వ రోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో పాటు మరో అల్పపీడన ప్రభావం కూడా ఏర్పడిందని, సో టోటల్గా 2 అల్పపీడన ద్రోణి ప్రభావాలతో వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఏపీ, తమిళనాడు తీరాలకు సమీపంలో రేపు లేదా ఎల్లుండు తుఫాను ఏర్పడుతుందని స్కైమెట్ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చెప్పిన పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో తీవ్రంగా వ్యవహారం ఉంటుందని ప్రకటించింది. ఏపీలోని తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, శ్రీ సత్యసాయి, నంద్యాల, వైఎస్ఆర్, కడప, అనంతపురం, ప్రకాశం ఈ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే తెలంగాణలో చూస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ అండ్ జెన్యూన్ వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.